హాయ్ అండి అందరికీ. ఇలా గనక ఒకసారి చికెన్ ఫ్రై చేశారంటే మీరే చెప్తారు అంత టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వాష్ చేసుకున్న చికెన్‌లో ఉప్పు, పసుపు వేసి కలుపుకొని స్టవ్ మీద పెట్టి మూత ఉంచి ఉడికించుకోవాలి. నీళ్ళనేది అస్సలు పోయకూడదు. చికెన్‌లో వచ్చిన వాటర్‌తోనే చికెన్ ఉడికిపోతుంది. వేరే కళాయిలో ఆయిల్ వేసుకొని ఉడికించుకున్న చికెన్‌ని ఎర్రగా వచ్చేంత వరకు వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేగించాలి. ఒక 3 పచ్చిమిర్చిని వేసుకొని ముందుగా వేయించిన చికెన్‌ని కూడా వేసేసి 2 రెమ్మల కరివేపాకు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా పొడిని వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మొత్తం వేగాక రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేగించి కొత్తిమీర వేసుకొని సగం నిమ్మ దెబ్బ పిండుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి